బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో పాటు తెలంగాణలోని పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు. బనకచెర్ల లింక్ ప్రాజెక్టుకి ఒక ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. దాన్ని మేము వ్యతిరేకించాం. అది చాలా స్పష్టంగా గోదావరి వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1980 అవార్డులో ఫ్లడ్ వాటర్స్ కేటాయించడానికి ఎవరికి ఎటువంటి ఆస్కారం లేదు అనే విషయాన్ని అప్పుడు కూడా పాయింట్అవుట్ చేశాం. ఇప్పుడు ప్రాజెక్టు కొంత టెర్మినల్ ఫేజ్ మార్చి ప్రాజెక్టు పేరు మార్చి తిరిగి ఆంధ్రప్రదేశ్ దానికి గోదావరి ఫ్లడ్ వాటర్స్ పేరుపై మళ్ళోసారి కేంద్ర ప్రభుత్వం వస్తున్న సందర్భంగా మేము దీనికి కూడా వ్యతిరేకమని చెప్పి స్పష్టంగా ఈరోజు లిఖితపూర్వకంగా అదేవిధంగా గౌరవ కేంద్ర మంత్రివర్యులకి నేను ఈ ప్రాజెక్ట్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాం, ఇది లీగల్గా అన్ని విధాలుగా ఇది ఇల్లీగల్ ప్రాజెక్ట్ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ విషయంలో మహారాష్ట్ర అండ్ కర్ణాటక కూడా వ్యతిరేకిస్తున్నాయి. మేము కూడా మరోసారి కేంద్ర మంత్రికి తెలియజేసి ఆ రాష్ట్రాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి, మేము కూడా వ్యతిరేకిస్తున్నాం. ఇది కేంద్ర ప్రభుత్వం చేపట్టొద్దు, అనుమతులు ఇవ్వద్దు, మరి సిడబ్ల్యూసి ఇది పరిగణలోకి తీసుకోవద్దు అని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది.